హాయ్ నమస్తే. ఐ యామ్ శ్రీనివాస్ బుద్ధే, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మీరు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ ని యూజ్ చేసి మీ యొక్క పర్ఫెక్ట్ డే ని సెట్ చేసుకోవచ్చు. మీ పర్ఫెక్ట్ డే మీ పర్ఫెక్ట్ వీక్ ని సెట్ చేస్తుంది. మీ పర్ఫెక్ట్ వీక్ అనేది మీ యొక్క పర్ఫెక్ట్ ఇయర్ ని సెట్ చేస్తుంది. నా ఒక మెంటర్ సిద్ధార్థ్ రాజశేఖర్ రెడ్డి దగ్గర నేర్చుకున్న ఈ యొక్క టెక్నిక్ ని నేను రియల్ గా నా లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాను. అండ్ ఒక ఫ్రీడమ్ లైఫ్ బిజినెస్ ని రన్ చేస్తూ ఒక ఫ్రీడమ్ లైఫ్ అనుభవించడానికి గల మెయిన్ రీజన్ ఈ యొక్క అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్స్ ని ఇలాంటి ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా. మీరు కనుక ఈ వీడియోని చూస్తున్నట్టయితే మీ లైఫ్ లో ఒక ప్రొడక్టివిటీగా మీ డేని ఎలా ప్లాన్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉన్నట్టయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి. కంపల్సరీగా నోట్స్ అనేది మెయింటైన్ చేయండి. మరి ఎలా ప్లాన్ చేయాలి? హాయ్ నమస్తే. మీరు ప్రతి ఒక్కరు మీ యొక్క డేని ప్రొడక్టివిటీగా ప్లాన్ చేసుకోవాలంటే మీరు ఎక్కడ మీ టైం వెళ్తుంది, ఎక్కడ ఫోకస్ చేయాలి అనే విషయాలు కంప్లీట్ గా ఈ వీడియో తెలుసుకుందాం. నేను నేను ఒక ఆర్మీలో ఎప్పుడైతే జాబ్ చేస్తున్నప్పుడు నాకంటూ ఒక పర్ఫెక్ట్ డే అంటే ఒక ప్లాన్ అంటూ ఏం ఉండకపోయేది. ఎప్పుడైతే నేను ఒక ఈ డిజిటల్ వరల్డ్ లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకొని సబ్జెక్ట్ ని డెలివర్ చేయడానికి ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో జర్నీ, అప్పుడు నా యొక్క పర్ఫెక్ట్ డేని నా యొక్క ప్లానింగ్స్ ని ఫోకస్ చేయాల్సిన సిచ్యువేషన్స్ లో నేను ఫస్ట్ టైం ఇంప్లిమెంటేషన్ చేసిన ఈ సీక్రెట్ ని నేను నా యొక్క డేని ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను, నా ఇయర్ ఎలా ప్లానింగ్ ఉంటుంది, నా వీక్ ఎలా ప్లానింగ్ ఉంటుంది, అలా ఉండడం ద్వారా నేను డైలీ 3 hours వర్క్ చేస్తున్నా, నేను అనుకున్న విధంగా మనీని ఎలా ఎర్న్ చేయగలుగుతున్నాను, నా ఫోకస్ ని ఎలా పెంచుకుంటున్నాను అనే విషయాల గురించి కంప్లీట్ గా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ యొక్క లైఫ్ అనేది మీ యొక్క డే ప్లానింగ్ తోని మీ యొక్క స్ట్రక్చర్ ని మీ యొక్క లైఫ్ స్ట్రక్చర్ అనేది మీ డే ప్లానింగ్ తో ఉండడం జరుగుతుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ వాళ్ళ డేని ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ లేక వాళ్ళ ఇయర్స్ ఆఫ్ ఇయర్స్ ని మనం టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ద ఎల్ నైటింగేల్ చెప్పిన విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ద స్ట్రేంజెస్ట్ సీక్రెట్ ఆఫ్ ద వరల్డ్ ఒక ఆడియో రూపంలో తను చెప్పడం జరుగుతుంది. ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనే విషయాల పరంగా మనం ఎవరైతే ఒక 25 years అంటే ఎవరైతే ఉంటారో 25 years ఒక యంగ్స్టార్స్ ని 25 years ఉన్న యంగ్స్టార్స్ ని 100 members ని మనం తీసుకుంటే 100 members లో ఓన్లీ 1% మాత్రమే ఒక ఫ్రీడమ్ లైఫ్ అనుభవించడం జరుగుతుంది. ఓన్లీ 4% పీపుల్స్ వచ్చేసి వాళ్ళకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది. 5% వచ్చేసి స్టిల్ ఇప్పటికి కూడా వర్క్ చేస్తూనే ఉంటారు. మిగిలిన అందులో 20% అంటే 20 పీపుల్స్ వచ్చేసి మరణించడం జరుగుతుందట యావరేజ్ గా. ఒక 54% పీపుల్స్ వచ్చేసి వేరే వాళ్ళ పైన డిపెండ్ అవడం, వేరే వాళ్ళ దగ్గర వర్క్ చేస్తూ వాళ్ళ యొక్క ఫ్లోని వాళ్ళ యొక్క డేని స్ట్రక్చర్ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇంత అన్ని సేమ్ ఎనర్జీ సేమ్ పొటెన్షియల్ ఉన్న ఈ యూనివర్స్ లో ఓన్లీ 1% మాత్రమే ఎందుకంత ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకోగలుగుతున్నాడు? ఓన్లీ 4% మాత్రం ఎందుకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటున్నారు? మిగిలిన వాళ్ళంతా ప్రాబ్లం ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ ఏంటి అనగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ థింకింగ్ ప్రాసెస్, వాళ్ళ డే ప్లానింగ్, వాళ్ళ పాజిటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో దాని ఎఫెక్ట్ అనేది మీ యొక్క లైఫ్ లో మనం అనుభవించడం జరుగుతుంది. మీరు పర్ఫెక్ట్ డేని గనక ఒక రియల్ గా మీరు ఎలా అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు, ఒక రియల్ లైఫ్ లో మీరు ఎలా అయితే సెట్ చేసుకుంటారో 100% మీ యొక్క ఇయర్ అనేది వీక్ అనేది సెట్ అవుతుంది. మీ యొక్క వీక్ అనేది ప్రొడక్టివిటీగా యూజ్ చేసుకున్నప్పుడు మన యొక్క ఇయర్ అనేది ఆటోమేటిక్ గా మన గ్రోత్ ని మనం చూడడం జరుగుతుంది. మరి మనం కూడా ఒక లైఫ్ లో ఒక ఫ్రీడమ్ లైఫ్ అనుభవించాలి. మన ఒక లైఫ్ లో ఎక్కడ కూడా స్ట్రగుల్స్ లేకుండా ఎంతో ప్రొడక్టివిటీగా మనం ఒక 1 year లో 10 years ఒక సక్సెస్ ని 1 year లో పొందడానికి మీ పర్ఫెక్ట్ డే ప్లానింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నేను కూడా ఇప్పటికీ నేర్చుకోవడం జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఆ ఇంప్లిమెంటేషన్ చేస్తున్న ఈ లర్నింగ్ ప్రాసెస్ లో మనం చాలా టైం స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మన యొక్క మైండ్ సెట్ పరంగా, మన లైఫ్ పరంగా, మరి ఒక మైండ్ సెట్ పరంగా, మన మనీ పరంగా మన ఫోకస్ పెంచుకొని మన ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అండ్ రిలేషన్స్ తో టైం స్పెండ్ చేస్తూ ఒక ఫ్యామిలీ టైం మెయింటైన్ చేయాలంటే మనకంటూ డే ప్రొడక్టివిటీని సెట్ చేసుకోవాలి. మరి ప్రొడక్టివిటీ డే సెట్ చేసుకోవాలంటే మనం ఎలా ఉండాలంటే మీ డే అనేది ఎలా గడుస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు డేలో మీరు ఏం చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క చాలా బిజీగా ఉంటూ ఉంటాం, కానీ ఒక ఎండ్ ఆఫ్ ద డే మీరు ఒక కన్వర్సేషన్స్ కావచ్చు, మీరు ఎవరితోనే తిరుగుతున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఎటువంటి గ్రూప్స్ పీపుల్స్ తో ఉంటున్నారు, ఎటువంటి పీపుల్స్ తో మాట్లాడుతున్నారు అనేది కూడా మీ యొక్క డేని స్ట్రక్చర్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ పర్ఫెక్ట్ డే ప్లాన్ అవ్వడానికి మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఎక్కడైతే ఫోకస్ చేస్తున్నారో, ఎక్కడైతే ప్రాక్టీస్ చేస్తున్నారో అక్కడ మీ యొక్క డే అనేది ప్లానింగ్ సెట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీ ఫోకస్ అనేది ఎక్కడ పెడుతున్నారు, మీరు ఎక్కడ వర్క్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ టైం అనేది ఎక్కడ వెళ్తుంది, మీ 24 hours డే అనేది ఎక్కడ వెళ్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫోకస్ చేయాలి. నేను నన్ను స్టార్టింగ్ చేసినప్పుడు నేను 19 pages పట్టేది నా యొక్క పర్ఫెక్ట్ డే ప్లానింగ్ చేసుకోవడానికి.
ఎస్ నేను ఏ టైంకి నిద్ర లేవాలి, ఏ టైంకు నాకు నెక్స్ట్ నిద్ర ఇచ్చిన తర్వాత చేయవలసిన నెక్స్ట్ వర్క్ ఏంటి, ఆ తర్వాత నేను చేయవలసింది ఏంటి, నా బిజినెస్ క్లాసెస్ ఎప్పుడు, నా క్లాసెస్ ఎప్పుడు తీసుకోవాలి, నా రిచువల్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేయాలి, ఫ్యామిలీ టైం ఎప్పుడు సెండ్ చేయాలి, ఏ టైంలో ఫుడ్ తినాలి, అండ్ అదే విధంగా చూసినట్టయితే ఏ టైంలో హాలిడేస్ సెట్ చేసుకోవాలి, ఏ రోజు మనం ఫ్రీ ఉండాలి, ఏ రోజు స్పిరిచువల్ డే ఉండాలి, ఏ టైంకి మనం ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైంకి మనం లంచ్ తీసుకోవాలి, ఏ టైంకి మనం ఈవినింగ్ టైంలో రెస్ట్ ఎలా తీసుకోవాలి, మన క్లాసెస్ ఎలా చెప్పాలి, మనకు బిజినెస్ గ్రోత్ కోసం నేను లర్నింగ్ పాయింట్స్ ఎప్పుడు చేయాలి, నా మెంటర్ని ఎప్పుడు మీట్ అవ్వాలి, అండ్ అదే విధంగా చూస్తుంది ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో రిచువల్స్ ప్రాక్టీస్ చేయాలి, ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి, ఏ టైంలో ఫ్యామిలీ టైం స్పెండ్ చేయాలి, ఏ టైంతో పిల్లలతో టైం స్పెండ్ చేయాలి, ప్రతి ఒక్కటి మీరు ఇలా ఆలోచించండి. ఇలా ఆలోచిస్తూ మీ డే పర్ఫెక్ట్ డే ప్లానింగ్ అనేది నోట్ చేయండి. మేబీ మీకు 20 పేజెస్ పట్టచ్చు, 1 పేజ్ లో అయిపోవచ్చు. ప్లాన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీ డే అనేది ఎలా ప్లాన్ చేస్తున్నారు, మీరు ఏ టైం నిద్రపోతున్నారు, ఏ టైంలో వర్క్ చేస్తున్నారు, దీన్ని బయటికి తీయడానికి ట్రై చేయండి. ఇది స్ట్రక్చర్ లో మీరు సెట్ చేసినప్పుడు మీకు అర్థమవుతుంది మీరు డైలీ టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టోటల్ గా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు, లేదా మీ యొక్క రిలేషన్స్ తో కావచ్చు, మీ కొలీగ్స్ తో కావచ్చు, మీ యొక్క గ్రూప్ ఆఫ్ ద పీపుల్ తో కావచ్చు. ఎక్కడ టైం స్పెండ్ చేస్తున్నారు, ఎక్కడ మీ టైం అనేది మీ ప్రొడక్టివిటీ అంటే మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, కానీ ఎండ్ ఆఫ్ ద డే ఆ యొక్క ఫోకస్ అని మీరు అక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఎటువంటి రిజల్ట్ రానట్టయితే మనం ఎంత టైం స్పెండ్ చేసినా వేస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలాంటి ఒక వీడియో చూస్తున్నారు, ఈ వీడియో చూస్తున్నారు అనుకో, దీని వీడియో చూసారు, ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు, మీకు 10 minutes టైం అనేది వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వర్క్ చేస్తున్నా ఒక పర్సన్ తో మీరు టైం స్పెండ్ చేస్తున్నట్టయితే ఆ టైంలో మీ యొక్క ఫోకస్ అనేది ఎలా ఉంది, ఆ తర్వాత మీరు ఎంత దాన్ని ప్రొడక్టివిటీ ఆ టైంలో ఎంత క్వాలిటీ టైం బయటికి తీస్తున్నారు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క క్వాలిటీ టైం బయటికి రావాలంటే కంపల్సరిగా మీ ఫోకస్ అనేది మీరు ఎక్కడ ఫోకస్ చేయాలనేది చూడాలి. మరి ఫోకస్ ఎలా పెరుగుతుందంటే ఎస్ నో చెప్పడంలో ఉంటుంది. మీరు కనుక ఒక పర్ఫెక్ట్ డే ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ మీరు నో చెప్పట్లేదు, మీ వర్క్ పైన మీరు ఫోకస్ చేయట్లేదు, ఎక్కడైతే మీరు ఎక్కువ నో చెప్పడం జరుగుతుంది, మీ ఫోకస్ అనేది మీ ఓన్లీ మీ వర్క్ పరంగా, ప్రజెంట్ మీ స్కిల్స్ డెవలప్మెంట్ పరంగా కావచ్చు, మీ బిజినెస్ గ్రోత్ పరంగా కావచ్చు, మీ యొక్క లర్నింగ్ పాయింట్స్ పరంగా కావచ్చు, మీ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసే విషయంలో కావచ్చు, మీరు ఫోకస్ చేయడానికి ట్రై చేసినప్పుడు సిచ్యువేషన్ డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. పీపుల్స్ ఎవరేమనుకుంటున్నారు అండ్ నో చెప్పడంలో కనుక మీరు ప్రాబ్లం ఫేస్ చేసినట్టయితే మై డియర్, మీ యొక్క డే అనేది పర్ఫెక్ట్ గా మనం ప్లాన్ చేసుకోలేం. ఎందుకోసం అంటే మీ క్వాలిటీ టైం అనేది అనవసరంగా వేస్ట్ అవడం జరుగుతుంది, ఎండ్ ఆఫ్ ద మీకు ఎటువంటి రిజల్ట్ అనేది రావట్లేదు. కాబట్టి మీ పర్ఫెక్ట్ డే ప్లానింగ్ పరంగా మీరు ఫోకస్ చేసినట్టయితే మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఎప్పుడైతే మీ ఎనర్జీ లెవెల్స్ మీరు చేంజ్ చేసుకుంటారో మీ ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి పర్ఫెక్ట్ డే అనేది ప్లాన్ సెట్ చేసుకోవాలి. మీ పర్ఫెక్ట్ డే ప్లానింగ్ సెట్ చేసుకున్నప్పుడు నో చెప్పడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. కాబట్టి మీ నో చెప్పడంలో ఎక్కడైతే మీకు రియల్ అయినా రావట్లేదు అబ్జర్వ్ చేయండి. నేను ఇది ఒక స్టార్టింగ్ స్టేజ్ లో నేను ఎవరితో టైం స్పెండ్ చేస్తున్నానో అండ్ ఎక్కడైతే ప్లానింగ్ సెట్ చేసుకుంటున్నానో, ఎక్కడైతే కన్వర్జేషన్ చేస్తున్నానో, ఎవరితో అయితే నేను మీటింగ్స్ ఎక్కువ కండక్ట్ చేస్తున్నానో, ఎండ్ ఆఫ్ ద నాకు రిజల్ట్ రాని టైం వేస్ట్ మీటింగ్స్ వల్ల నేను టైం అనేది చాలా ప్రొడక్టివిటీని వేస్ట్ చేసుకునేవాడిని. ఎప్పుడైతే దీన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ అయిందో ఎస్ ఓకే నాకు ఈ టైంలో ఈ యొక్క క్వాలిటీస్ ఈ యొక్క టైం స్పెండ్ చేయడం ద్వారా నాకు ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అనేది లేదు, ఒక ఫ్రీక్వెన్సీ అనేది చేంజ్ అవ్వట్లేదు, నన్ను నెగిటివ్ లాగే ఫ్రీక్వెన్సీ కావచ్చు, మన ఫోకస్ చేసే ఫ్రీక్వెన్సీ కావచ్చు, మనల్ని ఎదగనివ్వకుండా చేస్తున్న టైం సిచ్యువేషన్స్ కావచ్చు. కాబట్టి మీరు చేయవలసిందల్లా మీకు ఎక్కడైతే మీ గోల్ ఉంది ఆ గోల్ ఓరియంటెడ్ లో మీరు వర్క్ చేయట్లేదు అంటే మీ ఫోకస్ అనేది డౌన్ అవుతుంది, అంటే మీ టైం అనేది వేరే వాటి మీద నాన్ ప్రొడక్టివ్ థింగ్స్ పరంగా మీ టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. కాబట్టి ఆ నాన్ ప్రొడక్టివిటీ థింగ్స్ మీ టైం తినే సిచ్యువేషన్స్ ఏంటి, ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్న టైం ఏంటి, ఆ టైంలో మీరు ఎక్కువ స్లీపింగ్ చేయొచ్చు, మీరు ఎక్కువ నిద్రపోతుండొచ్చు, ఎక్కువ ఎక్కడ వెళ్తుంది మీ యాక్చువల్లీ మీ టైం అనేది ఎక్కడ వెళ్తుంది, 24 hours టైం అనేది ప్రొడక్టివిటీలో మీరు ఎక్కడ వెళ్తుంది. ఫోకస్ ఆన్ దిస్ వన్ థింగ్, మీ యొక్క టైంలో టోటల్ గా మీరు బయటికి రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి నో చెప్పడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మీరు నో పర్ఫెక్ట్ గా చెప్తారో ఆటోమేటిక్ గా మీ యొక్క ప్లానింగ్ ని సెట్ చేసుకోగలుగుతారు. అండ్ ఏదైతే ప్లానింగ్ సెట్ చేసుకోగలుగుతారో మీ ఫోకస్ అనేది పెరుగుతుంది. మీ ఫోకస్ అనేది పెరిగినప్పుడు ఈజీగా మీ గ్రోత్ మీరు చూస్తారు. అండ్ నేను ఇలా ప్లాన్ చేసుకుంటున్న వీక్ అనేది ఒకసారి మీకు చెప్తాను, మీకు నచ్చినట్లయితే దీన్ని ఫాలో కండి. అండ్ దీని స్ట్రక్చర్ మోడల్ ని కూడా మీరు ఇంప్లిమెంటేషన్ చేసి చూడొచ్చు. ఎందుకోసం అంటే నెంబర్ 1 వరల్డ్ డిజిటల్ కోచెస్ అండ్ ఎవరైతే మెంటర్స్ ఉన్నారో, ఎవరైతే ఇలాంటి డిజిటల్ వరల్డ్ లో వాళ్ళకు సక్సెస్ అయిన పీపుల్స్ ఉన్నారో, ఇలాంటి మైండ్ సెట్ పరంగా ఇటువంటి ప్రొడక్టివిటీ పరంగా వర్క్ చేయడం జరుగుతుంది, వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. నేను వచ్చేసి నా యొక్క డే వచ్చేసి డైలీ నా యొక్క 24 hours లో నేను ఓన్లీ వర్క్ చేయవలసింది ఓన్లీ 3 hours పర్ డే. నేను ప్రొడక్టివిటీ పరంగా చేయవలసిన వర్క్ వచ్చేసి 3 hours 3 hours వర్క్ చేయాలి. అండ్ వచ్చేసి 2 full days సాటర్డే సండే 2 full days నేను వర్క్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే నా యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ కావచ్చు, నా NLP క్లాసెస్ కావచ్చు, నా ఓపెన్ అండ్ రిలేషన్షిప్స్ అండ్ అదేవిధంగా పర్సనల్ కోచింగ్ ఏవైతే ఉంటాయో ఓన్లీ నేను సాటర్డే సండే 2 full days మాత్రమే క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. 9 to 5 క్లాసెస్ ఉంటాయి.
9 to 5 అనేది డైలీ ఫుల్ ప్రొడక్టివిటీకి నాకు క్వాలిటీ ఎవరైతే మనకు కస్టమర్స్ నాకు పే చేసి అండ్ మనీ పే చేసి వాళ్ళు కన్జ్యూమ్ చేసుకునే నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకు ఎవ్రీ మంత్ అనేది ప్రతి డే ఒక రోజు వచ్చేసి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంకొక రోజు వచ్చేసి ఎన్ఎల్పి, ఒక రోజు ఓపెన్, ఇలాంటి క్లాసెస్ పరంగా నేను క్లాసెస్ పరంగా టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. ఓన్లీ సాటర్డే సండే 2 full days వచ్చేసి సాటర్డే అనే టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. అండ్ వచ్చేసి మిగతా మీరు అబ్జర్వ్ చేసినట్టే ఎస్ నేను ఎర్లీ స్టేజ్ లో 2 years నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు నా వెబినార్స్ అనేది ఓన్లీ 1 వెబినార్ ఆటోమేషన్, మిగతా ఆటోమేషన్స్ లో లేవు కాబట్టి దాని ప్రొడక్టివిటీ కోసం నేను వచ్చేసి ఎస్ సోమవారం అండ్ బుధవారం శుక్రవారం ఈ 3 days అనేవి వెబినార్స్ ఉంటాయి. 7 to 9 నాకు వెబినార్ ప్లాన్స్. అండ్ అదే విధంగా మార్నింగ్ 1 hour వచ్చేసి స్పెషల్ క్లాసెస్ ఉంటాయి అండ్ 6 to 7 క్లాసెస్. ఈ యొక్క డేని పర్ఫెక్ట్ వేలా డైలీ 3 hours నేను మాక్సిమం ఈ వర్క్ ఫస్ట్ కంపల్సరీ చేయవలసిన మెయిన్ థింగ్. మిగతా టైం అనేది నా యొక్క ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ కావచ్చు అండ్ కాపీ రైటింగ్ కావచ్చు, ఇవన్నీ నెక్స్ట్ అనదర్ థింగ్స్. కానీ పర్ఫెక్ట్ గా నేను ప్లాన్ చేయవలసింది ఓన్లీ డైలీ 3 hours నేను వర్క్ చేసినట్టయితే ఎస్ ఎవరైతే జాబ్ చేస్తూ 14 hours 15 hours వర్క్ చేస్తున్నారో అంత మనీ కావచ్చు నేను జనరేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ద ఫోకస్ అనేది ఓన్లీ 3 hours అనే ఒక ప్రొడక్టివిటీ డే కంపల్సరీగా నేను చేయవలసిన ఈ వర్క్స్. అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిరోజు మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత నా రిచువల్స్ అనేది అండ్ అఫర్మేషన్స్, విజువల్ బోర్డ్ విజువలైజేషన్స్, ఇవన్నీ రిచువల్స్ నేను ఏదైతే మీకు టీచ్ చేస్తున్నా దాన్ని 100% ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మార్నింగ్ ప్రొడక్టివిటీ వర్క్, నిద్ర లేచిన తర్వాత రిచువల్స్ తో గ్రాటిట్యూడ్ తో డే స్టార్ట్ చేసి రిచువల్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అండ్ మార్నింగ్ ఫ్రెష్ అయిన తర్వాత 6 to 7 క్లాస్ అండ్ 7 to తర్వాత 7 to 8:40 వరకు నా యొక్క ప్రొడక్టివిటీని టోటల్ గా నా యొక్క ఎనర్జీ లెవెల్స్ పెంచుకోవడం కావచ్చు. అండ్ నేను వచ్చేసి ఈ యొక్క జపమాల మెడిటేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్పిరిచువల్ గా నేను దాన్ని నేర్చుకోవడం జరుగుతుంది, ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. అదే నా కమ్యూనిటీ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. స్పిరిచువల్ గా ఎలా ప్రాక్టీస్ చేయాలన్న విషయాల పరంగా ఫోకస్ చేస్తాను. అండ్ ఓపెన్ అప్ టెక్నిక్స్ కావచ్చు, ఏవైతే మన హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయో అవి రిచువల్స్ మన లైఫ్ లో మనం ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎవరికైతే టీచ్ చేస్తున్నామో పీపుల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తుంటారో, ఎవరైనా డైమండ్ నెంబర్ చూస్తున్నట్టయితే వాళ్ళు చాలా ఫన్నీగా ఫీల్ అవుతుండొచ్చు. కానీ ఎవరైతే ఏవైతే టెక్నిక్స్ రియల్ గా నేను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నానో అవే టెక్నిక్ మీకు చేయడం జరుగుతుంది. అవి టెక్నిక్స్ అనేది డైలీ మార్నింగ్ 1 hour నుంచి అండ్ 140 hours అనేది నేను ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. ఓన్లీ 2 hours లోపు మార్నింగ్ 2 hours టోటల్ గా స్పిరిచువల్ గా అండ్ ఎనర్జీ నేర్చుకునే థింగ్స్ పరంగా ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అండ్ ఏవైతే ఇలాంటి యూట్యూబ్ వీడియోస్ ఉంటాయో మార్నింగ్ టైంలో 1 వరకు నా వీడియోస్ నేను కంప్లీట్ గా రికార్డ్ చేసుకోవడానికి కోర్సెస్ క్రియేట్ చేయడం, కోర్సెస్ వీడియో క్రియేట్ చేయడం, ఆడ్ వీడియోస్ కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత లంచ్, ఆ తర్వాత ఫ్యామిలీతో టైం, ఫ్యామిలీని తీసుకొచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి మనం ఒక గ్రౌండ్ టైం కంపల్సరీగా డైలీ 5 km అనేది రన్నింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. డైలీ కంప్లీట్ గా గ్రౌండ్ టైం సెట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఈవినింగ్ టైం మళ్ళీ మాస్టర్ క్లాసెస్ జరుగుతుంది అండ్ వెబినార్ ప్రాక్టీస్ చేయడం. అండ్ వెబినార్ ప్రాక్టీస్ చేసిన తర్వాత దాన్ని వెబినార్ కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ అదే విధంగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇలా నా డైలీ నేను సెట్ చేసుకున్నట్టయితే చూసినట్టయితే ఓన్లీ నా యొక్క లైఫ్ లో నేను ఫోకస్ చేయవలసిన ఓన్లీ 3 hours అనేది మేజర్ ఫోకస్ నా యొక్క టైం. అండ్ వీక్లీ 3 hours అంటే డైలీ మనం 3 hours అండ్ మేజర్ ఫోకస్ వర్క్, మిగతా వర్క్స్ అనేది ప్రొడక్టివిటీ అంత ప్రొడక్టివిటీ కాదు. నా ప్రొడక్టివిటీ డే అనేది 3 hours పరంగా ఫోకస్ చేసినట్టయితే నాకు మెయిన్ కన్జ్యూమ్ టైం అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీరు ఏ బిజినెస్ అయినా కావచ్చు, మీ గ్రోత్ పరంగా ఏదైతే చూస్తున్నారో అండ్ డిజిటల్ ప్రొడక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మీ యొక్క పర్ఫెక్ట్ డే ప్లాన్ ఎలా సెట్ చేసుకుంటున్నారు, మీరు ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, మీ టైం అనేది ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది, మీరు ఎక్కడ ఫోకస్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయడం ద్వారా మీ గ్రోత్ అనేది సెట్ చేసుకోవచ్చు, ఎక్కడ టైం పోతుంది, మీరు ఎక్కడైతే నో చెప్పట్లేదు, మీరు అనవసరంగా టైం స్పెండ్ చేస్తున్నారు, నో చెప్పడంలో ప్రాబ్లం ఫేస్ చేస్తూ టైం స్పెండ్ చేస్తున్నారు, ఫోకస్ అనేది పెంచట్లేదు, మీ యొక్క గ్రోత్ అనేది రానట్లయితే మై డియర్ మీరు ఓన్లీ 54% పీపుల్స్ లో ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారు, 1% లో ఉన్నారా, 4% లో ఉన్నారా, 5% లో ఉన్నారా, 54% లో ఉన్నారా, అబ్జర్వ్ చేయండి. అండ్ మీ ఫోకస్ పెంచుకోవడానికి పర్ఫెక్ట్ డే ప్లానింగ్ అనేది నోట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కామెంట్ బాక్స్ లో ఎస్ ఐ ఇంప్లిమెంటెడ్ టుడే అని చెప్పి టైప్ చేయండి. ఎస్ ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇటువంటి టెక్నిక్స్ ని రియల్ గా మీ లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసినట్టయితే ఈజీగా మీ గ్రోత్ ని చూస్తారు, ఫోకస్ పెంచుకోగలుగుతారు, టైం ప్రొడక్టివిటీ పెరుగుతుంది, మీ ఫ్యామిలీ టైం పెరుగుతుంది. అండ్ అదే విధంగా స్పిరిచువల్ గా ఏ రోజు టైం స్పెండ్ చేస్తున్నారు, మిగతా థింగ్స్ అని మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దీని గురించి కంప్లీట్ గా నేర్చుకుందాం. అండ్ అదే విధంగా చూసినట్లయితే మీరు స్పిరిచువల్ గా ఎదగాలి, హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, మనీ పరంగా ప్రతి ఏరియాలో ఫోకస్ పెంచుకోవాలంటే మీ మెయిన్ టైం అనేది మీరు ఫోకస్ సెట్ చేసుకోండి. కాబట్టి ఈ రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయండి. అండ్ ఎక్కడైతే నో చెప్పాలో అక్కడ పర్ఫెక్ట్ గా నో చెప్పడం స్టార్ట్ చేయండి. ఫోకస్ పెంచుకోండి, గ్రోత్ తీసుకొచ్చుకోండి. 100% మీ ఫోకస్ అనేది పెంచుకుంటారు, మీ గ్రోత్ ని చూస్తారు. కాబట్టి రైట్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయడం ద్వారా మనం పర్ఫెక్ట్ డే ప్లానింగ్ సెట్ చేసుకోవడం ద్వారా సెట్ చేసుకుంటాం. అండ్ అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అండ్ ఇదంతా వీక్లీ ప్లాన్ సెట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ మంగళవారం వచ్చేసి నా యొక్క స్పిరిచువల్ డే.
అండ్ అదే విధంగా చూసినట్టయితే ఫ్రైడే వచ్చేసి మన యొక్క మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టోటల్ గా ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా మీ యొక్క ఫ్యామిలీ టైం ఎలా స్పెండ్ చేస్తున్నారు, మీ యొక్క స్పిరిచువల్ గా ఎలా సెట్ చేసుకుంటున్నారు, మీరు ఇయర్లీ ఎకేషన్స్ ఎలా అనుకుంటున్నారు, ఏ టైంలో మీ యొక్క ట్రావెలింగ్ చేసి ఉంటాయో ఆ టైంలో టోటల్ గా ఇవన్నీ షిఫ్ట్ టైం చేంజ్ చేసుకోవడం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫోకస్ అనేది మీరు ఎక్కడ ఈ ఇయర్ లో మీరు ఎన్ని ట్రావెలింగ్ ప్లేసెస్ ఎలా ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు, బిజినెస్ ఎలా గ్రో చేయాలనుకుంటున్నారు, నెక్స్ట్ ఎలా స్కేల్ అప్ చేయాలనుకుంటున్నారు, మీ యొక్క టీమ్ తో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి, ఎక్కడ ఫోకస్ చేయాలి, ఇవన్నీ విషయాల గురించి మనం కంప్లీట్ గా ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఏదైతే మీరు ఫోకస్ చేస్తున్నారో ఫోకస్ అనేది మీ యొక్క లెర్నింగ్ పాయింట్స్ అండ్ ఇంప్లిమెంటేషన్ పరంగా ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. ఈజీగా మీ గ్రోత్ చూడడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని రియల్ గా మీరు ఇంప్లిమెంటేషన్ చేసినట్టయితే 100% మీ గ్రోత్ మీరు చూడగలుగుతారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేయడానికి రెడీగా ఉన్నారో ఐఎమ్ రెడీ టుడే అని చెప్పి టైప్ చేయండి కామెంట్ బాక్స్ లో. మోర్ పవర్ టు యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఒక కొత్త డే లైఫ్ ని మీరు మళ్ళీ చూడబోతుంటారు. ఒక పర్ఫెక్ట్ డే అనేది పర్ఫెక్ట్ వీక్ అండ్ పర్ఫెక్ట్ ఇయర్ అనేది ఇయర్స్ ని సెట్ చేస్తుంది. మీ లైఫ్ 100% ఫోకస్ పెంచుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో మీ యొక్క లవ్డ్ వన్స్ వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. జై హింద్.